ఇద్దరు మైనర్లు ఇంటర్ చదువుతున్నారు. రోజు చంకలో బ్యాగులు వేసుకుని కాలేజీకి వెళ్తున్నారు. కరోనా తర్వాత తెరుచుకున్న కాలేజీలకు వెళుతున్న తమ కొడుకులు కూతుళ్లు బాగానే చదువుకుంటున్నారనుకున్నారు తల్లిదండ్రులు. వాళ్ళు కూడా బాగానే చదివారు. అయితే చదివింది పుస్తకాలను కాదు, సోషల్ మీడియా పైత్యాన్ని. అవును, మీరు విన్నది నిజమే. ఆ పైత్యం ఎక్కువయ్యే ఇప్పుడు రాజమండ్రి కాలేజీలో రచ్చరచ్చ చేశారు. వీళ్లు వెలగబెట్టిన ఘనకార్యానికి ముగ్ధుడైన ప్రిన్సిపల్ టీసీ ఇచ్చి ఇంటికి సాగనంపారు. ఇంతకీ వీళ్ళు చేసిన ఆ గొప్ప కార్యం ఏంటో తెలుసా? వీళ్లే నూతన వధూవరులు. సరే నుంచండి, పక్కన గొద్దులో కలిపి నుంచోరా, మళ్ళీ ఎప్పుడు దిగుతావు? బట్టలు మార్చుకోలేదు, కానీ మిగతా పీపీపీ డుండుండం కానిచ్చేశారు. బాబాయ్ చూడండి, అబ్బా బాబు చాలా అందంగా ఎట్టావు, ఇలా ఎత్తాలి. బొట్టు పెట్టుకున్నారు. వధువు మెడలో వరుడు తాళి కట్టాడు. ఈ కళ్యాణ వైభోగం కలకాలం గుర్తుండాలంటే ఓ సాక్ష్యం కూడా ఉండాలి కదా. అందుకే వీళ్ల ఫ్రెండ్ అక్కడే నిలబడి ఫోన్లో వీడియో షూట్ చేసింది. వీళ్లు చేసిన ఘనకార్యం కలకాలం గుర్తుండిపోయేలా లేట్ చేయకుండా సోషల్ మీడియాలో కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే కాలేజీలో పెళ్లంటే ప్రేక్షకులు, స్నేహితులు, బంధువులు రారు కదా. అందుకే ప్రజల వద్దకే పాలన అన్నట్టు వీళ్లే వీళ్ల పెళ్లి తంతు వీడియోను సోషల్ మీడియాలో పెట్టి నలుగురు చూసేలా చేశారు. అందరూ తనివి తీరా చూసుకునేలా పెట్టారు. పెళ్లికి వచ్చినోళ్లంతా చదివింపులు పెట్టినట్లు సోషల్ మీడియాలో వీళ్ల వీడియోను చూసిన వాళ్లంతా లైకులు, కామెంట్లు వేసుకున్నారు. చాలా మంది ఇంకో వీడియో పెట్టండి డూడ్స్ అంటూ ఫాలోవర్స్ గా మారిపోయారు. ఈ తంతు నవంబర్ 17న జరిగింది. వీళ్ల పెళ్లికి శుభలేఖలు లేవు, తాంబూలాలు లేవు, ముహూర్తాలు లేవు, భోజనాలు లేవు, పురోహితులు అసలే లేరు. జస్ట్ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వీడియో తీయడానికి వీళ్లకో ఫ్రెండ్, అంతే పెళ్లైపోయింది. 2 వారాల పాటు వాట్సాప్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాలో ఇరగదీసిన వీడియో ఆ ఫోన్లో ఈ ఫోన్లో నుంచి పేరెంట్స్ ఫోన్లోకి వచ్చింది. ఎవరా ఈ ఇద్దరు అని చూస్తే ఇంకేముంది, గుండెలు జారినంత పనైంది. చదువుకోమని పంపిస్తే ఇదా వీళ్లు చేస్తున్న పని అంటూ నేరుగా కాలేజీకి వచ్చారు. ప్రిన్సిపల్ కు కంప్లైంట్ చేశారు. 17వ తారీఖున వాళ్ళ కళాశాలకు 8:30కే వచ్చి వాళ్ళిద్దరూ కూడా సరదాగా ప్రాంక్ వీడియో తీసుకున్నాము అని చెప్పారు. మాకు 25వ తారీఖున వాళ్ళ పేరెంట్ వచ్చి 27వ తారీఖున మాకు వీడియో ఒకటి వచ్చిందండి, అసలు దీని వివరాలు ఏంటి అని అడిగితే వెంటనే పిల్లల్ని పిలిపించి మేము ఎంక్వైరీ జరగడం జరిగిందండి. అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము 8:30కే ఆ రోజు కాలేజీకి వచ్చేసాము, వచ్చేసి సరదాగా ప్రాంక్ వీడియో తీసుకున్నాం. టిక్ టాక్లో అవన్నీ బ్యాన్ చేశారు. అలా తీస్తున్న దాంట్లో ఒక ప్రాంక్ వీడియో మేము షూట్ చేసుకున్నామండి. కానీ మాకు తీసిన తర్వాత ఎన్ని లైకులు వస్తాయో చూసుకుందాం అనుకున్నాం. కానీ తీసిన తర్వాత మాకు భయం వేసి వెంటనే డిలీట్ చేస్తాం. దీన్ని కావాలని ఒక 10 రోజులు పోయిన తర్వాత ఎవరో మా పేరెంట్కి పంపించారు. ఆ పేరెంట్కి పంపడం ద్వారా ఇది తెలిసిందండి అని చెప్పారు. పేరెంట్ని వెంటనే పిలిపించాం. ఇది ఒక ప్రాంక్ వీడియో అని మాకు కూడా చెప్పారండి కానీ అని అన్నారు. అయితే మేము వెంటనే ఈవెన్ దో ప్రాంక్ వీడియో అయినా సరే కాలేజీలో ఇలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకూడదు, ఇలాంటి క్రమశిక్షణ రహితమైన పనులు చేస్తే మాత్రం మేము ఒప్పుకోము అని చెప్పి వాళ్ళని పిలిపించి ఈవెన్ దో ప్రాంక్ వీడియో అయినా సరే మేము మీ ముగ్గురికి టీసీ ఇచ్చి పంపుతున్నాం అని డిసిప్లిన్ కమిటీ అందరం కూడా నిర్ణయించుకొని మేమంతా ఒక నిర్ణయం తీసుకొని మేము వాళ్ళకి టీసీలు ఇచ్చి పంపడం జరిగింది. ప్రిన్సిపల్ కూడా సింపుల్ గా ఇద్దరికి టీసీ ఇచ్చేశారు. మీరు చాలా పెద్ద చదువులు చదువుకున్నారని, ఇక చాలని వధూవరులను, పెళ్లిని వీడియో తీసిన విద్యార్థిని ఇంటికి సాగనంపారు. అన్ని ప్రీ ప్లాన్డ్ గా తెచ్చుకున్నట్లున్నాయి కానండి, వాళ్ళు ఓరల్ గా చెప్పిందే కదా. ఇప్పుడు మనం చూసింది వేరు, వాళ్ళు చెప్పింది వేరు. వాళ్ళు చెప్పింది ఏం చెప్తున్నారు, మేము సరదాగా ప్రాంక్ వీడియో తీసుకున్నామండి అని అంటున్నారు. ఇప్పుడు దాన్నే మనం తీసుకోవాలి కానీ మనం వాళ్ళు చెప్పిందే ఫైనల్ అవుద్ది కానీ పిల్లలే రాసిచ్చారండి. పిల్లలే మేము ప్రాంక్ వీడియో తీసుకున్నాం అని పిల్లలే రాసిచ్చారు. మేము సరదాగా లైకుల కోసం ఏదో అలా చేసాం కానీ ఇది ఎలా అవుతుందని మాకు తెలియదండి, వెంటనే డిలీట్ చేసాం, బట్ ఆ వీడియో ఎలాగెళ్ళిందో మాకు తెలియదు అని పిల్లలు ఏడుస్తున్నారు. ఆ పిల్లల్ని మరి ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మేము అయినా సరే ప్రాంక్ కాదు, సరదా కాదు, ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి పనులు చేయకూడదు. తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారండి. ఆ అమ్మాయి పేరెంట్ వాళ్ళు కూడా ఇది ఇలా జరగడం మరి వాళ్ళు షాక్లోనే ఉన్నారు. ఇంక వదిలేసేయండి, ఇంకా వాళ్ళు ఎలా చేశారో ఏం చేశారో వాళ్ళని వదిలేసేయండి అంటున్నారు తప్ప వాళ్ళు కూడా మీరు ఏంటి పైకి మాత్రం వెళ్ళడానికి ఒప్పుకోవట్లేదు. ఇద్దరు మైనర్లే అయినా పెళ్లి తంతు బ్రహ్మాండంగా చేశారు. వీడియోల్లో బాగా నటించారు.
కాలేజీనే పెళ్లి మండపం చేసుకున్నారు. తరగతి బెంచీలే వీళ్లకు పెళ్లి పీటలయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ ఘటన కలకలం రేపుతోంది. మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాం, కానీ మేము ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. ఎందుకంటే పేరెంట్స్ కూడా ఆ రిటర్న్ గా కంప్లైంట్లు ఇవ్వడానికి ఎవరు ఇష్టపడట్లేదు. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఒక రిటర్న్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా బయటికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళు మా పిల్లల భవిష్యత్తు, మీరు ఏ రకంగా చేయగలరో ఇంటర్నల్ గా ఇందులో మాకు సెట్ చేసి పంపించండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. మేము ఓరల్ గా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం, కానీ మేము రిటర్న్ గా అయితే ఏ కంప్లైంట్ ఇవ్వలేదు. కాకపోతే ఈ ఘనకార్యం 2 వారాల తర్వాత వెలుగులోకి రావడంతో ఇప్పుడు రచ్చరంబోలా అయింది. అయితే తాము సరదాగా చేశామని సోషల్ మీడియాలో పెట్టి ఎన్ని లైకులు కమెంట్స్ వస్తాయో చూడాలనే ఇలా చేశామని స్టూడెంట్స్ క్షమాపణ కోరారు. కానీ ప్రిన్సిపల్ మాత్రం ససేమిరా అని ఇంటికి పంపారు. వీళ్లు చేసిన ఘనకార్యానికి తల్లిదండ్రులు తల్లులు పట్టుకుంటున్నారు. జూనియర్ కాలేజీలో జరిగిన సంఘటన చాలా విచారకరం. ఎందుకంటే పిల్లలు మైనార్టీలు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించే అంత మెచ్యూరిటీ వాళ్ళకు ఉండదు. ఈ పిల్లలు ఎలా ఎందుకు తయారవుతున్నారంటే సినిమాలు, టీవీ సీరియళ్ళు, సోషల్ మీడియాలో ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. నిరంతరం వాటిలోనే ఉంటున్నారు. అటువంటి పిల్లలకి వాళ్ళు ఎటువైపు వెళుతున్నారు అనేది కూడా తల్లిదండ్రులుగా చూసుకుంటూ ఉండాలి. సమాజం బాధ్యత కూడా దీంట్లో ఉంది. ఇటువంటి జరగకూడదు. ఇష్టపడి పెళ్లి చేసుకోవడం అనేది మైనార్టీ తీరిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత చేయవలసిన దాన్ని వీళ్ళు మైనార్టీలుగా ఉండగా చేసుకోవటం అనేది, పెళ్లి చేసుకోవటం అనేది చాలా దురదృష్టకరం. ఇటువంటి దాన్ని ఎక్కడా కూడా మనం ప్రోత్సహించకూడదు. దీనికి వ్యతిరేకంగా ఖచ్చితంగా పిల్లల్లో ఒక అవగాహన కల్పించడం కోసం ఖచ్చితంగా మనం అందరం కృషి చేయవలసిన అవసరం ఉంది. ఇది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా కన్ఫ్యూజ్డ్ స్టేటస్ లో ఉన్నారు. అలా అని ఇప్పుడు దీన్ని మనం వాళ్ళ భవిష్యత్తుని వెంటనే వాళ్ళు తెలిసి తెలియక చేసిన పొరపాట్ల వల్ల ఆ భవిష్యత్తుని మనం ఫుల్ స్టాప్ పెట్టకూడదు. మనం ఎంత పరిధిలో, మన పరిధిలో ఎంతవరకు అంటే పిల్లల్ని తీర్చిదిద్ది కొంచెం తప్పుటడుగులు వేసే వయసు ఇది. దాన్ని వెంటనే మార్పు చెందే దిశగా ఇది నేటి కలికాలం. ఇదే నేటి సోషల్ మీడియా మాయాజాలం. సోషల్ మీడియా మానియాలో పడిపోయిన స్టూడెంట్స్ ఎంతకు తెగిస్తున్నారో చూడండి. చదువుకోమని కాలేజీకి పంపిస్తే చదువు పేరుతో వాళ్ళు వెలగబెడుతున్న పనులు ఇవి. ఫర్దర్ గా ఇటువంటి జరగకుండా మేము ఖచ్చితంగా ఇంకా 8:30 to 9:30 స్వీపింగ్ అవర్స్, అవి కొంచెం తొడవడానికి క్లీన్ చేసే, కానీ ఆ టైంలో కూడా మేము చర్యలు తీసుకొని పిల్లలు ఎవరు బయట నుంచి లోపలికి రాకుండా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే దూరం నుంచి వస్తారండి. మేము ఖచ్చితంగా ఎందుకు ఆపలేకపోతున్నామంటే పల్లెటూరు నుంచి వచ్చే పిల్లలు ఉన్నారు. కోవిడ్ అని బస్సులు 8:30కి ఒకటి, 11కి ఒకటి ఉంటున్నాయి. ఇప్పుడు ఆ పిల్లలు వచ్చే టైంకి మేము బయట నిలబెట్టలేక ఆడపిల్లల్ని బయట అలా నిలబెడతాం. అందువల్ల కొంతమంది పిల్లల్ని ఏం చేస్తున్నామంటే నిజంగా రీజన్ వాళ్ళు చెప్పింది నమ్మి లోపల కూర్చోడానికి పంపుతున్నాం. కానీ ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఆ మాత్రం నమ్మకం కూడా పెట్టకుండా వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి నిజంగా ఎవరు అలాంటి వాళ్ళు అన్నది మేము ఖచ్చితంగా కేర్ తీసుకుంటాం. ఈ సంవత్సరం కరోనా పుణ్యమా అని ప్రపంచమంతా ఎక్కడికక్కడ ఆగిపోయింది. మన దేశంలో అయితే బడులు, గుడులు, కాలేజీలు అన్నీ మూతపడ్డాయి. దీంతో ఇంటి పట్టునే ఉన్న స్టూడెంట్స్ స్మార్ట్ ఫోన్లకు బంకలా అతుక్కుపోయారు. సోషల్ మీడియాలో అకౌంట్లు ఓపెన్ చేసి కొత్త ఫ్రెండ్స్ తో జతకట్టి పిచ్చాపాటీ చేస్తున్నారు. గంటలు గంటలు ఆన్లైన్ లో చాటింగ్ చేస్తూ ఎవరితో ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియడం లేదు. ఇలా నెలల తరబడి ఇంట్లో కూర్చుని సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటున్నారు. చదువులు లేవు, బాధ్యతలు లేవు, 3 పూట్ల తినడం, 24 గంటలు ఫోన్ తో గడపడం. ఈ ఏడాది మొత్తం చాలా మంది చేసిన పని ఇదే. సీరియస్ గా పెళ్లిగా భావించాల్సిన అవసరం లేదనేది అయితే నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఒకవేళ వాళ్ళు కనుక దాన్ని పెళ్లిగా భావించినట్లయితే కనుక ఖచ్చితంగా ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాలి. ఈ చిన్న వయసులో అటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉంటే మంచిదనేది, చదువు పట్ల శ్రద్ధ చూపిస్తే మంచిదనేది నా అభిప్రాయం. కళాశాలలో జరిగింది అని అంటే ఇది అందరికీ చెప్పి చేసింది కాదు. ఇప్పుడు కోవిడ్ నిబంధనలతో తక్కువ మందితో విద్యార్థులతో నడుస్తుంది. ఏవైనా సరే వీటి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కళాశాల యాజమాన్యం కూడా వీటిపైన దృష్టి సారించి ఇటువంటి పునరావృతం కాకుండా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వీరిలో ఎక్కువ మంది స్టూడెంట్సే ఉన్నారు. ఇంట్లో కూర్చుని ఫోన్తో కుస్తీ పట్టి చివరకు కరోనా కాస్త తగ్గుముఖం పట్టాక కాలేజీలు ఓపెన్ అయ్యాయి. హమ్మయ్యా అని ఎగిరి గంతేసిన స్టూడెంట్స్ చాలా మంది మాస్క్లతో కాలేజీకి వెళ్లారు. కొత్త ఫ్రెండ్స్ తో జత కట్టారు.
ఇంట్లో ఉన్నప్పుడు సోషల్ మీడియాకు బాగా అలవాటు పడిన వీళ్లు లైక్లు కమెంట్ల కోసం తెగ తపించిపోయారు. ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకోవడం, పోస్టింగ్లు పెట్టుకోవడం, లైక్ల కోసం కమెంట్ల కోసం ఇంకా ఏవేవో చేయడం లాంటివి చేస్తూ కాలేజీలోనే గడిపేస్తున్నారు. ఇది ఒక రకమైన చెప్పాలంటే ఇది ఒక రకమైన అరాచకం. ఎందుకంటే సంఘంలో సాంప్రదాయం వ్యవహారం ఇవన్నీ ఉంటాయి. మేజర్ అయితే వాళ్ళు ఇష్టం, వాళ్ళ ప్రకారంగా తల్లిదండ్రులు కూడా మౌల్డ్ అవ్వాల్సి ఉంటుంది. అంతే తప్ప చదువులో కూడా క్లాసుల్లో పెట్టుకుని అంటే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినటువంటి ఘటన ఇది. అందువల్ల ఇటువంటి ఎవరైనా ఖండించాల్సిందే. అయితే వీళ్ళందరికీ ఎడ్యుకేషన్తో పాటు సోషల్ ఎడ్యుకేషను ఇవన్నీ కూడా నేర్పాల్సిన అవసరం ఉంది. విద్యా వ్యవస్థలో కూడా అంతా కమర్షియలైజేషన్ అయిపోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ ఘటనలు ఏంటంటే ఒక సినిమాల నుంచి కానీ లేదా ఈ యొక్క మన వాట్సాప్లో వస్తున్నటువంటి టిక్ టాక్లు ఇటువంటి వాటి వల్ల కూడా పెట్టరేకపోతున్నటువంటి యువత దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మేము ఖండించదగ్గ విషయంగానే చెప్తా ఉన్నాం ఇటువంటి విషయాలు. చంకర పుస్తకాల బ్యాగులేసుకుని చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని టీవీగా కాలేజీకి వెళ్తుంటే అబ్బో మన పిల్లలు మామూలుగా చదవట్లేదని పేరెంట్స్ తెగ ఇదైపోయారు. ఇప్పుడు కాలేజీకి వెళ్లి ఏం చేస్తున్నారో అసలు విషయం తెలిసాక ఏం చెప్పాలో తెలియక వాళ్లను ఎలా ట్రీట్ చేయాలో అర్థం కాక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. జరిగిన నిర్వాకం చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదంటున్నారు. ఫోన్లో నెట్ డేటా వేసుకోవడం, ఎంతసేపంటే అంతసేపు చాటింగ్లు చేయడం ఇదే వాళ్ల దినచర్య. చదవడానికి కాలేజీకి వెళ్లిన ఈ స్టూడెంట్స్ పెళ్లి చేసుకుని అదో పెద్ద ఘనకార్యం సాధించినట్లు తెగ ఇదైపోయి సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. తప్పకుండా ఇది ప్రభావం ఏంటంటే సోషల్ మీడియా ప్రభావం. ఈ రోజున ఈ వయసు అటువంటి వయసు, ఆ వయసు పిల్లలకి ఏం చెబితే అదే వింటూ ఉంటుంటారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాలో కానీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటున్నా కానీ ఇటువంటి సంఘటనలన్నీ కూడా పిల్లల్ని ఉద్రేకపరిచే రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఆ ప్రభావంలో ఈ పిల్లలు పడిపోయారు. అంతేగాని దీన్ని నిజంగా పెళ్లిగాను వ్యవహరించకూడదు, అది తప్పది. అది అయితే దీని బాధ్యతలను కాలేజీల మీద వాళ్ళ మీద తోయడానికి కూడా వీల్లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తల్లిదండ్రులుగా మాకు బాధగానే ఉంటుంది. ఎందుకంటే చదువుకునే వయసులో చదువుకోకుండా కనీసం మైనర్ పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవడం అన్నది మేము సమర్థించము, దీన్ని వ్యతిరేకిస్తాం. కనీసం తల్లిదండ్రులకు తెలిస్తే ఎలా? వాళ్ల పరువు మర్యాదలు ఏం కావాలి? బంధువుల్లో తల ఎత్తుకొని తిరగగలమా? కనీసం తోటి స్నేహితుల ముందు ఫ్రీగా ఉండగలమా? ఇంటి పక్కనోళ్లతో ఇది వరక్టిలాగా మాట్లాడగలమా అనే ఇంగితం కూడా లేకుండా పెళ్లి చేసుకున్నారు. పాపం ఎంత ముచ్చటపడ్డారో పిల్లలు. మరీ ఆత్రం ఎక్కువైనట్లుంది. కాలేజీ యూనిఫామ్లోనే పెళ్లితంతు కానిచ్చేశారు. ఎంతకు బరి తెగించారో చూడండి. చదువు సంధ్యలు గాలి కొదిలేసి ఇమీడియట్ గా రాత్రికి రాత్రి పాపులర్ అవ్వాలనుకున్నారో ఏమో ఈ ఐడియా అప్లై చేశారు. తల్లిదండ్రుల పరువు తీశారు. కాలేజీలు లేవు, చదువులు లేవు, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా లాంటి సోషల్ మీడియానే ప్రపంచం అనుకొని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. తలవంపులు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మళ్లీ కాలేజీకి వెళ్లగలరా? తలెత్తుకుని తిరగగలరా? పెళ్లితంతు బాగుందా? ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ అసలైన పెళ్లి చేసుంటారు కదా. అందుకే ఏదైనా బీ ఇన్ లిమిట్స్.